పొద్దునైతే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇక్కడ నుంచి వారాహి అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో చూసుకొని బయలుదేరటం నెక్స్ట్ ఉంది. ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను మొబైల్ తీసుకెళ్ళాను. మొబైల్ తీసుకెళ్తే అలో లేదని చెప్పారు కదా. ఈలోనే చెకింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ బయటికి పంపించారు. బయటికి పంపించేటప్పుడు ఇది ఉంది కదా, ఈ స్టాంప్ వేశారనమాట. అంటే మొబైల్ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ కావాలంటే రీ ఎంట్రీకి అదే ప్లేస్కి మీకు ఆ స్టాంప్ చూపిస్తే చాలని చెప్పారు. సో దానికి గుర్తుగానే ఈ స్టాంప్. ఇదే మనం రాత్రి ఉన్న స్టే ఉన్నది రూమ్. ఇది అన్నీ సర్దేసుకున్నాను. సైకిల్ ప్యాక్ చేసేసా. బయలుదేరేస్తే మధ్యలో ఎక్కడ టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది. తిరుచానూరు గుడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్ రాయల్ చెరువుకి వెళ్ళాలి. 25 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. సో అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఇంకా అక్కడ నుంచి మనం వెల్లూరు టు అరుణాచలం. సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రం కొండ రూపంలో ఉంటుందని చెప్పేసి మీరు అక్కడ చూస్తున్నారు కదా. మీరు చూడండి ఎంత అద్భుతంగా కనపడుతూ ఉందో. నాకైతే క్లారిటీగా ఉంది. మీకు బ్యాక్ కెమెరాతో కూడా నేను ఒకసారి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం టర్న్ అయ్యి లెఫ్ట్కి వెళ్తే రాయల్ చెరువు వస్తుంది. ఇటు రైట్ తీసుకుని వెళ్తే రైట్ కనుక వెళ్తే కనుక తిరుపతి, స్ట్రైట్ బెంగళూరు. మనం లెఫ్ట్ వెళ్ళాలి. నేను అటు నుంచి నాన్ స్టాప్ సైకిల్ తొక్కుతున్నాను కదా. రాత్రి నిద్ర కూడా పట్టలే. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇంకా లాకర్ దగ్గర పడుకున్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. అందులో సైకిల్ ఒక భయం అనమాట. నేను చెప్పులు రాత్రి బయట వదిలిపెట్టి లోపల బీచ్లోపు చెప్పులు కొట్టేశారు. అప్పటి నుంచి కొంచెం భయం పడుతుంది. అయ్యో సైకిల్ బయట పెట్టాను, లాకేసాను, కానీ ఎందుకో కొంచెం భయంగా కూడా ఉంది. ఎండ అయితే ఎక్కువ కాస్తా ఉంది ఈరోజు. మధ్యలో అమ్మవారి విగ్రహం, దుర్గమ్మవారి ఆ విగ్రహం కనబడితే అక్కడ ఆగాను. బాగుంది చూడడానికి అని చెప్పేసి. ఈ పక్కన కూడా ఏదో ట్రస్ట్ సంథింగ్ ఏదో ఉందనుకుంటా. అందువల్ల ఇది కట్టారు అనుకుంటా. చాలా బాగుంది కదా చూద్దాం. ఇక్కడ లొకేషన్ అయితే మస్తుగా ఉంది. చల్లగా కూడా ఉంది, పచ్చదనంగా చుట్టూ. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంత ఎండలో కూడా చల్లగా గాలి పడుతూ ఉంది ఇక్కడ. ఇంకొక 6 కిలోమీటర్లు అయితే అమ్మవారి టెంపుల్కి చేరుకుంటాం మనం. సో ఈ ఏరియా ఎందుకో చాలా చూడముచ్చటగా ఉంది. నా వెనకమాల ఒక ఇల్లు కనబడుతుంది సార్. మీరు అటువైపు ఇటువైపు కొండలు, చుట్టూ వరి పైరు, మధ్యలో ఇల్లు కడతా ఉన్నారు. యాక్చువల్గా ఇది నా డ్రీమ్. ఇది ఇట్లాగే కట్టుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా బాగుంది ఏరియా ఇదంతా. చుట్టూ పచ్చటి కొండలు, వరి, ఈ ప్రకృతి అందాల మధ్యలో ఆ ఇల్లు. మనం వచ్చేసాం రాయల్ చెరువుకి. ఈ రాయల్ చెరువు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు ఈ రాయల్ చెరువుని, కాబట్టి రాయల చెరువు అని పిలుస్తూ ఉన్నారు. ఎంతో గొప్పగా ఉంది కదా. అసలు అప్పట్లోనే ఇంత అవగాహన కలిగి చుట్టూ కొండల మధ్య ఒక చెరువు నిర్మాణం చేసి ఇప్పుడు అది ఎన్నో వేల మంది రైతులకి వ్యవసాయానికి ఆధారంగా ఉంది. చాలా బాగుంది. అసలు శ్రీకృష్ణదేవరాయల హయాంలో కట్టించిన చెరువు ఇప్పటికీ పదిలంగా చెక్కు చెదరకుండా ఉందంటే అద్భుతం. అసలు దగ్గర దర్శనం అయితే అయిపోయింది, భోజనం కూడా చేసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అరుణాచలం ప్రయాణం అవ్వాలి. అరుణాచలం అంటే ముందు వెల్లూరు వెళ్దాం. వెల్లూరు ఇక్కడ నుంచి 91 కిలోమీటర్లు చూపిస్తుంది. చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుంచి వెళ్ళాలి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ కూడా కొన్ని జరుగుతూ ఉంటున్నాయి ఇక్కడంతా.
ఈ గుడికి అయితే చాలా దూరం నుంచి వస్తారు, తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ పరిచయం అయితే అది పనిగా ఇక్కడికి వచ్చామని చెప్పారు వాళ్ళు. వెనక తిరుమలకి వచ్చి ఏమన్నా వస్తారేమో అనుకున్నా, కాదట. వారాహి అమ్మవారి కోసమే వచ్చారు అవి. ఇక్కడ వారాహి అమ్మవారు పటంగార మాత ఇద్దరు కలిసి ఉన్నారు. సరే ఊరు మనం వచ్చింది అటు నుంచి అటు తిరుక్కొని ఇటు వచ్చాం. ఈ ఊర్లో నుంచి అలాగే వస్తుంది. రాయల చెరువు అంటే నేను చెరువే అనుకున్నా. రాయల చెరువు మీద ఒక ఊరు కూడా ఉందన్నమాట. ఓకే, సూపర్గా ఉంది లొకేషన్ ఇక్కడ. ఈ కొండ ప్రాంతాలు కాబట్టి ఎక్కువ బాగా ఎక్కువ వస్తూ ఉంది. సో తొక్కలేని చోట నెట్టుకొని పోవడం. ఇంకా ఎక్కుళ్ళు మామూలుగా లేవు కదా, ఈ ఘాట్ సెక్షన్ లాగా మరి అంత కాదు, కానీ ఉన్నాయి. చాలా పెద్ద హైట్ ఉన్నాయి. మనం వెళ్ళే దారి మధ్యలో ఇద్దరు పిల్లలు కలిశారు. సో మనల్ని చూసి గుర్తుపెట్టి యూట్యూబ్ ఛానల్ అని అడిగారు. అవునని చెప్పాను. ఫస్ట్ వీడియో తీస్తా అంటే వద్దని చెప్పారు, ఎందుకో మరి. ఏం పేరు తమ్ముడు? మీ పేరు? మీ పేరు? ప్రేమ్. ఇద్దరు ప్రేమలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే బాయ్. దారి మధ్యలో బ్రదర్ వాళ్ళు కనిపించారు. ఆపి నా ఛానల్ పేరు అడిగి సబ్స్క్రైబ్ చేస్తాను. మీ పేరు బ్రదర్? ధనుష్. మీరు? తిరుమల. మీ పేరు అన్న? కృష్ణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈరోజు రెండో రోజు ట్రావెలింగ్ మంది. సో ఈరోజు నైట్ వచ్చేసి ఈ గుడి దగ్గర అయితే స్టే అడిగాము, పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ రేకుల కింద ఉంది కదా, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఆ టేబుల్ కూడా ఇస్తాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది గుడి, స్నానం చేయడానికి కూడా ఒక ప్లేస్ ఉందని చెప్పారు వీళ్ళు. సో అక్కడ కూర్చోన్నారు కదా ఆయన కానీ పూజారులు కానీ, వీళ్ళు అడగంగానే అసలు పర్మిషన్ ఇచ్చేసారు. అసలు ఇది శివాలయం. ఇది వచ్చేసి గోవిందరాజ స్వామి గుడి, సారీ గోవిందరాజ స్వామిది సంబంధించి కోనేరు అంట ఇది. సో ఇదంతా చేసి సపోర్ట్ చేశారు వాళ్ళు. నైట్ అయితే ఇక్కడ పడుకోమని చెప్పారు. బాగానే ఉంది, హెల్ప్ చేశారు బాగానే. సో శివాలయంలో స్టే దొరికిందని చెప్పాను కదా, స్నానం అయితే చేసేసాను నేను. స్నానం చేసి నైట్ ఇక్కడ ఎవరైతే ఉంటారో నేను ఒక్కనే ఉంటాను. చూపించినట్టు ఒక టేబుల్ ఆయన దగ్గరుండి పట్టించి మరి ఫ్యాన్ కింద వేసేసింది. ఫ్యాన్ స్విచ్ కూడా చూపించలేదు. సో ఆంజనేయ స్వామి. ఈ బుక్ ఏంటంటే వారాహి టెంపుల్కి వెళ్ళాను కదా, అమ్మవారి దగ్గర ఈ బుక్ కొనుక్కున్నాను. అంటే చాలా రోజుల నుంచి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి వారాహి అమ్మవారి గురించి. యూట్యూబ్లో కొద్దిగా చూశాను కానీ ఫుల్గా అయితే తెలియదు. అందుకే ఈ బుక్ కొన్న 150 రూపాయలు. ఈ వారాహి అమ్మవారిది శక్తిపీఠం కూడా వస్తుంది, ఒక శక్తిపీఠం అంటారు. తెలంగాణ నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. సో నాకు డే ఫస్ట్ రెండవ రోజు కూడా గుడిలోనే స్టే చేసే అదృష్టం నాకు దొరికింది. సో నాకు సహకరించినటువంటి అందరికీ చాలా వరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.